ఏపీ రాజధాని గ్రామాల్లో సంక్రాంతి శోభ కనుమరుగైంది. రాజధాని వచ్చిందని తమ భూములకు కోట్ల రూపాయల ధరలు పలుకుతుందని సంతోషించిన స్థానికులు ఇక మీదట తమ గ్రామాల్లో సంక్రాంతి జరుపుకునే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ వారు అంతగా ఆవేదన చెందడానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజధాని గ్రామాల్లో సంక్రాంతి కడతప్పింది. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పేరుతో వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుని గత ఏడాది సంక్రాంతి పండుగ లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలను కూడా ఖాళీ చేస్తామనే లీకులిచ్చి వారిలో ఆనందం లేకుండా చేసింది. సీడ్ క్యాపిటల్ పేరుతో లింగాయపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయనపాలెం గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్లో ఈ 3 గ్రామాలు లేకుండా వాటి ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు ఉన్నట్లుగా చూపించారు. అంటే ఈ గ్రామాలు ఇక మీదట కనుమరుగు కాబోతున్నాయన్నమాట. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూములడిగితే ఇచ్చామని ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేసి ఊరుదిలి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరి పొలాలు తీసుకున్నారు గయ్యా, పొలాలు తీసుకున్నాక మళ్ళీ ఇల్లు కూడా లేపేస్తే మేము ఎక్కడుండేమి చెప్పండి? మేము అద్దాన పడుగులో ఉండాలి. తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడ పెడతాడో ఏం చేస్తాడో. మరి మంచినీళ్ళు సౌకర్యం ఉండదు, వాడుకోవటానికి నీళ్లు ఉండవు, తిండి తిప్పలు లేకుండా మేము ఏడుతా కూర్చున్నాము. మరి ఈ ఇళ్ళు పోతాయి అని ఎటన్నా రూట్ మార్చుకొని ఎటో గట్టి వేసుకోవాలి. కానీ ఇళ్ళు తీసేస్తే ఊరంతా తీసేస్తే ఏమైపోవాలి మేము చెప్పండి? ఇళ్ళు మాత్రం మేము ఇయ్యం, తీయటానికి వీల్లేదు. మరి పండగ ఇంకేం చేసుకుంటాము? ఏడుతా కూర్చోటంటే 10 రోజులు పెట్టి మేప వచ్చిన కాడి నుంచి ఏడుతా కూర్చుంటున్నాము. ఇంకేం పండగ చేసుకునేమి? దిగులు కూడా మాకు. మేము ఎటు పోవాలి, ఏం చెయ్యాలి? సీడ్ క్యాపిటల్ పరిధిలోని గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే ఎక్స్ప్రెస్ హైవేల పేరుతో మరో 6 గ్రామాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణాయపాలెం నుంచి రాయపూడి వరకు ఉన్న వరుస గ్రామాల మధ్యలోంచి భారీ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ గ్రామాలు కూడా ఖాళీ చేసి మూటాముల్లే సర్దుకుని గ్రామస్తులంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందే. దీంతో స్థానికులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాకుంది ఇల్లు ఒక్కటి ఇచ్చి మేమేం చేస్తాం? ఎటు పోవాలి మేము? అసలు పండగలేదు ఎండగలేదు, కావంత మేలకుండా పడుకుంటున్నాం. 4 రోజులు ఇల్లు ఖాళీ చేస్తామని కానించి దిగులు పిడిచి వస్తుంటే అసలు ఏ పేడ పోతాం మేము, ఏ ఊరు పోతాం? అదే అటు పద్ధతి. అసలు ఇల్లు తీసుకుపోవడం ఏంటి, ఇళ్లలోకి రావటం ఏంటి? అప్పుడు పొలం అన్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకేం సంబంధం లేదుగా. ఇల్లు కూడా తీసుకుంటే ఎక్కడ ఉంటాం? ఏదేమైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామే తప్ప ఉన్న ఇళ్లు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లేది లేదంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.